కొన్ని సమయాల్లో మనం ఏం చేస్తున్నాం కూడా అంతు చిక్కదు. ఎందుకంటే ఆ టైం అలాంటిది. ఎవరేం చెప్పినా సరే బుర్రకి ఎక్కదు. అలాంటి సిచ్యువేషనే కొంతమందికి వైఎస్ఆర్సీపీలో జరిగింది. వాళ్ళందరూ కూడా నరక యాతన అనుభవించారు. కట్ చేస్తే ఎవరి కోసమైతే వీళ్ళు ఆ రకంగా మాట్లాడారో, లేకపోతే ఎవరి కోసమైతే వీళ్ళు నిలబడ్డారో, ఎవరి కోసమైతే వీళ్ళు చెలరేగిపోయారో, మరి వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారా అంటే ఓన్ చేసుకోవట్లేదు అని. సరే, ఓన్ చేసుకోవడానికి ఇంకొక అంశం కూడా ఉంది. ఏదో ఒక లిమిట్లో ఎవరైనా మాట్లాడినా, లిమిట్లో ఎవరైనా ఉన్నా దాన్ని ఏదో ఓన్ చేసుకుంటారు. కానీ లిమిట్స్ క్రాస్ అయిపోయి ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టి అసలు మనం మాట్లాడకూడని మాటలు సభ్య సమాజంలో, అదిగో బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు కట్ చేస్తే ఏమైంది? వైసీపీ ఆయన గెంటేసిందని. అసలు బోరుగడ్డ ఎవడు? వాళ్ళకి పార్టీకి సంబంధం ఏంటి? తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో కూడా నో ఎంట్రీ బోరుగడ్డకి. బోర్డు పెట్టేశారట. బోరుగడ్డని రానియకండి, వస్తే బయట పంపించండి. జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాను, ఇంకొకరిని కలుస్తానంటే నైజీ అంతా అసలు సమస్య లేదు, కలడానికి వీల్లేదు. అసలు మరి ఈ పర్యవసానం బోరుగడ్డ అనిల్కి ఎలా ఉంటుంది? అసలు ఊహించిన పరిణామం. అసలు అది ఊహించలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కోసం దేనికన్నా సిద్ధం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకేదో మంచి చేస్తారనో, లేకపోతే వేరే రకంగా ఉపయోగపడతారనో, లేకపోతే ఆయన అంటే వాళ్ళ మాలిన అభిమానమో ఏదో ఉంటుంది కదా. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సరే, అభిమానం ఉండొచ్చు, వాళ్ళ కోసం పని చేయొచ్చు, వాళ్ళ కోసం ఏదన్నా చేయొచ్చు. కానీ ఎలా పడితే అలాగా ఎదట మనుషులు తిట్టకూడదు. పవన్ కళ్యాణ్ గారిని అవనండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అంటే ఇప్పుడు తత్వం అర్థమైంది. బోరుగడ్డకైతే ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందని. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న మాటలు మళ్ళీ బోరుగడ్డ అంశం తెర మీద రావడానికి కూడా కారణం ఇదే. ఏదో అంటారు ఇది పోయింది అది పోయింది అన్నట్లుగా ఆ రకంగా తయారైంది. ఇప్పుడు ఆయన ఏదో వ్యాపారం ఏదో చేసుకుంటేవాడు, ఏదో పర్వాలేదు, నా డబ్బులు సంపాదించుకున్నట్టున్నాడు ఆ టైంలోనే. ఇప్పుడు అవన్నీ కూడా ఊడ్చేశారు. ఏం లేదు, చాలా సీజ్ చేశారు. రోడ్డు మీద ఉన్నాడండి బోరుగడ్డ, రోడ్డుని పడిపోయాడు. ఇప్పుడు ఎవరో అటువైపుగా చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు? ఒక మనిషి కష్టాల్లో ఉంటే, ఒక మనిషి ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయ్యో పాపం అంటారు, లేకపోతే ఏదో తగిన సాయం చేస్తారు. ఆ సాయం చేసే పరిస్థితిని కూలిపోయారు కొంతమంది నాయకులు. అందులో బోరుగడ్డ కూడా ఉన్నాడు. ఇంకొక వైపు ఏంటంటే బోరుగడ్డని జైల్లో నరకయాతనలు అనుభవించాడని ఆయనే చెప్తున్నాడు. బాత్రూములు కూడా క్లీన్ చేయించారట. నెలల తరబడి మగ్గిపోయాడు అతను. నెలల తరబడి మగ్గిపోయాడు. మరి ఇంకేం చేశారో? ఇంకా అంతకంటే ఇంకేముంటుంది? బాత్రూమ్లు క్లీన్ చేయడం తప్ప అంటే మనం క్లీన్ చేసుకోవడం, లేకపోతే మన ఇంట్లో మనం పని చేసుకోవడం వేరు. ఊరందరూ అదంతా తీసుకెళ్ళి మనం గడిగి ఇలా చేయడం అంటే నరకయాతన కదా, ఇబ్బంది కదా. అంటే అప్పుడు మనం చేసిన తప్పిదా? మరి దానికి ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం ఉందంటే ఖచ్చితంగా ఉందనే ఆ మాటలో అర్థమవుతుంది. ఒకప్పుడు బోరుగడ్డ వేరు, ఇప్పుడు బోరుగడ్డ వేరు. ఆ మాటల్లో కంప్లీట్గా తప్పు చేశాను, తప్పు జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి చాలా ఎమోషనల్గా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. నేను అలాగ అనకూడదు, 2 చేతులు పెట్టి జోడించి క్షమాపణ చెప్పడానికి కూడా నేను సిద్ధమే అనే స్టేజ్కి బోరుగడ్డ వచ్చేసాడు. ఆయన మాటల్లోనే, ఆయన చేతల్లోనే. తప్పేమీ లేదండి. ఇప్పుడు మనం మనిషిని ఏదో కోపంలోనో, లేకపోతే వేరే దాంట్లోనో ఒక్కొక్కసారి ఎమోషనల్ ఫీల్ అవుతాం, ఒకసారి బరస్ట్ అయిపోతుంటాము, ఏదో మాట్లాడేస్తాం, ఏదో మాటలు వెళ్ళేస్తాం. తర్వాత మనం ఒకసారి ఆలోచించుకుంటే అయ్యో ఇదేంటి నేను ఇలాగన్నాను, ఇలా అనకూడదు కదా, ఎందుకు ఇలాగన్నాను అని చెప్పి వెళ్ళి నా తప్పు అయిపోయింది, ఏదో ఆ కోపంలోనో తట్టుకోలేకో ఆవేశపూర్వకంగా మాట్లాడిన మాటలు మీ మీద నాకేమీ లేదండి, నన్ను క్షమించండి అని చెప్పితే ఏం పోతుంది? ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా? ఉద్యోగాలు ఏమైనా పోతాయా? ఏం పోతుంది? ఏమీ పోదు. అమ్మ మారేడ్రా, సర్లే దానికేముంది రేవయ్య, ఏదో కోపంలో అనేసేవులే అని ఎవరన్నా అంటారండి. ఎవరన్నా అంటారు. ప్రతి మనిషి జీవితంలో జరుగుతున్నవే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు, బోరుగడ్డ అనిల్ చేసిన ప్రసంగాలు ఇవన్నీ కూడా డైరెక్ట్గా మళ్ళీ ఇంకోసారి డిజిటల్ మీడియాని మోత మోగిస్తున్నాయి. ఆయన మాట్లాడే మాటలో వన్స్ అఫ్ అయిన టైం అయితే బీఫ్లు వేసుకునే పరిస్థితి. 2 చేతులు మూసుకోవాలి. బాబోయ్ ఏంటి ఇంత దారుణంగా, ఇంత బహిరంగంగా మాట్లాడేస్తానని. అంటే ఆయన అండా దండ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాడు ఆయన. ఇంకందులో ఎటువంటి అనుమానం లేదు. సో వీళ్ళ వల్ల పార్టీకి మంచి జరిగిందో చెడ్డ జరిగిందో చాలా కారణాలు ఉంటాయి. కన్నుడి సాగుకి ఏదో 100 కారణాలు అన్నట్టుగా ఒకటే కాదు కారణం, చాలా కారణాలు ఉంటాయి. అందులో ఇదొక కారణం కూడా అయ్యి ఉంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు భావించారా? అందుకనే కార్యాలయానికి కూడా నుంచి గెట్ అవుట్ అంటున్నారా?
అసలు పట్టించుకోవట్లేదా, రావడానికి వీలు లేదు అని అంటున్నారు. మన హైదరాబాద్ వచ్చినప్పుడు ఈయన హైదరాబాద్ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, కలడానికి ట్రై చేసినట్టున్నారు కానీ అక్కడ కూడా ఆయన ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఒకవేళ ఛాన్స్ ఇస్తే ఎటు నుంచి ఎటు వెళ్తుందో అని రాజకీయ నాయకులు కొంతమందిని దూరంగానే ఉంచుతారు. సరే వాళ్ళకి మాట్లాడాలని ఉన్నా సర్లే, ఇంతకాలం మన కోసం ఏదో అన్నాడు కదా అని చెప్పి అనిపించినా అదేమైనా వీడియో దొరికిందనుకోండి, అదేమైనా ఫోటో దొరికిందనుకోండి, చీల్చి చెండాడేస్తారు. ఇదిగో చూసారా మళ్ళీ మొదలుపెట్టారు అంటారు. అసలు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులే డైరెక్ట్గా బోరుగడ్డతో మాకేం సంబంధం, ఎవడో బోరుగడ్డ, మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా పీక్కోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా కొమ్ముకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా బాదుకోండి, మాకు ఎటువంటి సంబంధం లేదు. బోరుగడ్డ అనిల్ ఎవడు అసలు? డైరెక్ట్గా డిబేట్లో అవనియండి, లేకపోతే ఇంటర్వ్యూల్లో అవనియండి, డైరెక్ట్గా మాట్లాడే మాటలది. అసలు బోరుగడ్డ ఎవరు? అతనికి సభ్యత్వం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి అతనికి సంబంధం ఏంటి? సరే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం ఉంటే ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడుకున్నాడేమో. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకునే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వర్క్ చేస్తున్నానట్లుగా చెప్పుకుంటూ తిరిగినప్పుడు అతను మాకు సంబంధం లేదు అని చెప్పి ఆ రోజే చెప్తే అసలు ఎంతవరకు రాదేమో. అతనే సైలెంట్ అయిపోతే అతని పని అతను చేసుకుంటే ఎక్కడో పోదుడేమో. సో అప్పుడు ఎవరో కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కాదు అన్న నమ్మట్లేదు. ఎందుకంటే ఒక ముద్ర పడిపోయింది, ఐఎస్ఐ స్టాంప్ పడిపోయిన తర్వాత పచ్చబొట్టు వేసుకున్న తర్వాత దాన్ని చెరపడం చాలా కష్టమండి. తొక్క తీసేయాలి అంతే. పచ్చబొట్టు వేసుకోకూడదు. వేసుకున్నాక ఏం చేయాలి? లేదు దాన్ని ఏమోని ఈ రెండు సోప్ పెట్టి తోముతాను, లేకపోతే లైఫ్ బాయ్ పెట్టి తోముతాను అంటే ఏం పోదు. అది చీల్చేయాలి, దాన్ని కత్తి పెట్టో బ్లేడ్ పెట్టో తొక్క చిరిపియాలి, తొక్క తీసేయాలి అంతే. ఇది అంతే. ఓ స్టాంపు పడిపోయింది, ఏముంటుంది ఇంకా స్టాంప్ పడిపోయిన తర్వాత? బయటికి రాలేడు, అక్కడే లోపల రానివ్వరు, అక్కడికి నో ఎంట్రీ బోర్డు. ఇప్పుడు బయటకు వచ్చి ప్రశాంతంగా తిరిగే పరిస్థితి లేదు. నెలల తరబడి మగాడు, ఒక రోజు 2 రోజులు కాదు, రోజులు కాదు, నెలలే. ఇంకా అక్కడ చెయ్యరాని పనులన్నీ చేయించారట, తిండి ఉండేది కాదట, అనారోగ్యం పాలైపోయాను, నా ఉన్న డబ్బులన్నీ కూడా ఏవో సీజ్ చేశారు. ఇది అతను ఆవేదన. అంటే దీన్ని పెట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అభిమానాలు ఉండొచ్చు, తప్పు లేదు. ఒక వ్యక్తి కోసం, ఒక పార్టీ కోసం ఎంతన్నా శ్రమించవచ్చు, తప్పే లేదు. కానీ ఆ పార్టీ కోసమనో ఆ వ్యక్తుల కోసమనో చెలరేగిపోయి ఇష్టం వచ్చినట్లుగా బండబూతులు తిట్టుకుంటూ కన్ను మిన్ను ఆనకుండా ఎవరు మాట్లాడినా ఫలితం అనిల్ చరిత్రే అవుతుంది. అందరూ అందరినీ ఓన్ చేసుకోరు. మనం ఓన్ చేసేసుకుంటున్నామేమని చెప్పి మనం ఎక్కువగా ఆలోచించుకుండి ఆ రకంగా వెళ్ళడం. సరే, ఇప్పుడు ఒకరి మీద మనం ఏడ్చో, ఒకరి మీదనో వాళ్ళని రానివ్వట్లేదు, వీళ్ళని రానివ్వట్లేదు అనే బాధ ఉంటుంది. దానివల్ల ఇంకా పెరుగుతుంది, ఇబ్బంది పెరుగుతుంది. ఇబ్బందులు పెరుగుతాయి తప్పించి దానివల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు. సరే, ఇవన్నీ అన్నప్పుడు మరి గతంలో ఇది ఎంత దారుణంగా ఉన్నాడా అంటే చాలామందికి తెలిసిన అంశమే. ఒక చిన్న బయట ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో తిప్పుతున్నాడు దాన్ని, అది ఒకసారి బయట వినండి. బీప్ లేసాం మా వినలేక. నిన్ను పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా వైజాగ్ రా. నిన్ను అక్కడే నా కొడుక నీ సంగతి తేల్చకపోతే నిన్ను పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా వైజాగ్ రా. నిన్ను అక్కడే నా కొడుక నీ సంగతి తేల్చకపోతే రైట్. ఇది ఇంకా అదే ఎందుకండి నా ఈ కొడుక ఎంత దారుణంగా అంటే అసలు ఎంత మారిపోయాడు మనిషి. ఇప్పటికీ చూస్తే మొత్తం లొంగిపోయాడు. ఎందుకంటే లొంగ తీసేస్తారు. ఆయన ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు అప్పుడు వీడియో వాళ్ళ పిల్లల్ని కూడా ఇది అన్నారని పెద్ద ఎత్తున వైరల్ అయిన అంశం. ఇంకా ఇతని పేరెత్తితే సలసలతా మండిపోతారు జనసైనికులు కానీ వీర మహిళలు కానీ. ఎందుకు ఎవరి కోసమో ఎవరితోటో అంత విరోధం ఎందుకు తెచ్చుకోవాలి? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఇది కదా. ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు అవనియండి, లేకపోతే యూట్యూబర్స్ అవనియండి, మంచి వీడియోలు ఉన్నాయి, మంచి కంటెంట్లు ఉన్నాయి, దాన్ని కూడా ప్రజలు ఆదరిస్తారు. కానీ ఇలా చేస్తేనే బాగుంటుంది, ఇలా చేస్తేనే చూస్తారు, ఇలా చేస్తేనే ఉంటుంది, ఇలా చేస్తేనే మన క్రేజ్ పెరుగుతుంది అని అనుకోవడం అన్నది జరిగినంత కాలం బాగానే జరుగుతుందండి. ఒక్కసారి అది యూటర్న్ కానీ తీసుకున్నది అనుకోండి, కాలిపోవడమే, ఇంకేం మిగలదు. మనం మాట్లాడుకోవడానికి మిగలదు, మనం చూడడానికి మిగలదు. అలాంటి పరిస్థితి. ఈరోజు అతను ఏవో కారులో అడావిడి చేసి కూడా అవన్నీ పోయినాయట. ఏవో ఇల్లు ఆస్తులు ఈసులు ఏదో నాకే కంపెనీ ఉన్నాయి అంటాడు, అవన్నీ కూడా పోయినాయట. కానీ ఇప్పుడు అతని వైపు కన్నెత్తి చూసేవాడు లేదు.
నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా పాఠాలుగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా బరితెంచడం ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడేస్తే అందరూ ఓన్ చేసుకుంటారని అనుకోవడానికి లేదు. నీ గురించి నువ్వు కష్టపడు, నీ గురించి నువ్వు పాటుపడు, నీ గురించి నువ్వు ఏదన్నా చెయ్యి. ఇలా కాదు, ఏదైనా చెయ్యి అంటే నా గురించే నేను తిట్టాను కదా, లేకపోతే ఇంకోటి చేశాను కదా అని ఈ రకంగా రొమ్ములు ఇడ్చుకుంటే రోడ్ల మీదకి రావడం కాదు. ఇప్పుడు ఏమైంది, మొత్తం తించేశారా? జైలు జీవితం అంటే నేను ఇందాక చెప్పినట్లుగా కక్కోజులు ఇవన్నీ కూడా కడగడాలు, తుడిపించడాలు, తోమడాలు చేస్తే ఇంకెలా ఉంటుంది? ఎందుకు అలా చేయాల్సిన అవసరం వచ్చింది? సో మనం బిహేవియర్, మనం మాట్లాడిన మాటలు అవన్నీ కూడా మన టైం బాగాలేనప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా యూటర్న్ చేసుకుంటూ వస్తాయి. మరి వైసీపీ నుంచి గెంటేశారు, ఇప్పుడు పరిస్థితి ఏమీ బాగాలేదు, రోడ్డును బట్టి తిరుగుతున్నాడు, కన్నీటి పర్యంతం అవుతున్నాడట, పశ్చాత్తాప పడుతున్నాడట, 2 చేతులు పెట్టి జోడిస్తున్నాను, నన్ను క్షమించండి, నాది తప్పు అని చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాడట అనిల్. సరే, మరి అది ఎన్ని యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో, సర్లే పోతే పోనీలే, అప్పుడు ఏదో అన్నారు అని అంటారో, లేకపోతే ఇవి కక్షలు ప్రతీకారాలు పెట్టుకుంటారు. సరే, ఇంతవరకు ఎందుకు మనం అంత దూరం వెళ్ళడం ఎందుకు, ఇంత దిగజారిపోవడం ఎందుకు? సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. మనకు అధికారం ఉంది కదా అని ఎవరు విర్రవీగినా, లేకపోతే ఎవరో మనని ఏదో అడ్డుపడిపోతారు, మనకు సుదర్శన చక్రం వేస్తారు, మన మీదకి ఏమీ రాదు, అన్నీ అదే అడ్డుకుంటుంది అని అపోహలకి ఎవ్వరూ వెళ్ళొద్దు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే